కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టాయి చెప్తున్నా మీకు 2 లక్షల రుణమాఫీ 15 తారీఖు లోపల చేస్తా అన్నాడు. మన అన్న కూడా ఏమన్నాడు, అయ్యా నువ్వు 15 తారీఖు లోపల కనుక నువ్వు మొత్తం ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తే 6 గ్యారెంటీ కనుక అమలు చేస్తే నేను నా రాజీనామా ఇట్లా ఇచ్చేస్తాను మాట మాట్లాడి మన విషయాన. మరి ఉన్నాడా మాట మీద? అయ్యాలా ఇలా మాట మీద ఉన్నాడా? 15 ఆగస్టు వరకు 3 విడతలుగా ఎత్తాన్ చేసిన 1 లక్ష ఇస్తున్నా, 1,50,000 ఇస్తున్నా, 2 లక్షలు ఇస్తున్నా అని. మరి వాళ్ళకి 2 లక్షల మంది వరకు రుణమాఫీ కానోళ్ళు, 1,00,000 లోపల కానోళ్ళు, 50,000 వరకు కానోళ్ళు ఇవాళ అంతకి రోడ్డు మీద వచ్చినారు. మరి ఇవాళ ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు రాజీనామా చేయాలి? 15 ఆగస్టు నాడు అమెరికా పోయి వచ్చిండే ఏమన్నా, అమెరికా పోయి అక్కడ ఒక్క పని కాలే. కాకపోతే రాగానే 15 ఖమ్మం సభలో పోయి మనసు వాడికి ఏం మాట్లాడాడు, మన హరీష్ అన్న మీద మాట్లాడు. ఏ రాజీనామా చేయి అన్నాడు. అరే సన్నాసి నువ్వు మొత్తం ఇప్పుడు రుణమాఫీ అయినా సన్నాసి అని రాజీనామా చేయడానికి అడుగున్నాడు. నువ్వు చేయి, ఎందుకు ఎత్తున్నావు? ఎవరు మొత్తం చేసి అన్నాడు. ఏడేసావు చెప్ప చేతకి రోడ్డు మీదకి ఎందుకు వస్తాం మనం? ఇవాళ ఏమన్నాడు, ఇంకా ఏట్లా దూకి సావాలి అంటాడు. ఇప్పుడు ఎవరెట్లా దూకి సావాలి? ఎవరెట్లా దూకి సావాలి? మాట తప్పుడు, అబద్ధాలు ఆడు, పని చేతగాక ఎక్కడ పోయినా మీటింగ్లలో అబద్ధాలు మాట్లాడే. 1 2 ఏదైనా అబద్ధమే. 1 కాదు 2 కాదు, 100 రోజులు చేస్తే 1 చేయడు. రుణమాఫీ అయిపోతుంది. ఇంకొకరు ఒక మాట అన్నారు, వాడు తీర్మానం మళ్ళీ అంటాడు. వాడు మొన్న ఎమ్మెల్సీ మళ్ళీ ఒర్రి తిట్టి వాడు ఏమన్నాడే, రైతు బంధు రాని వాళ్ళు చెప్పుతో కొట్టాలన్నాడు. వాడు ఇంకోటి మంత్రి ఉంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని, ఆడేమన్నాడు రైతు బంధు రాని వాళ్ళు చెప్పుతో కొట్టాలన్నాడు. ఇప్పుడు ఎప్పుడు రేవంత్ కొట్టాలో చెప్పు. ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? రైతు బంధు వచ్చింది మరి మనకు? మరి రాలేదు కొడుక రారు, మరి చెప్పులని చూపిస్తాం ఇప్పుడు నీకు. అవునాక అంటే దయచేసి రైతులారా వినండి. మనం మన కోసం మన హరీష్ అన్న నిలదీస్తుండో, ఎక్కడికక్కడ నిలదీస్తుండో, అడుగుతుండో, ప్రజల తరఫున పోరాటం చేస్తుండో, రైతుల కోసం రైతు బంధు అని అడుగుతుండో, రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ అని అడుగుతుండో, నా కౌలు రైతులకు ఇస్తాను అని అడుగుతుండో, నువ్వు మన కూలి రైతులకు ఇస్తాను 12,000 అడుగుతుండో, ఆటో కార్మికులకు ఇస్తాను 12,000 గురించి కొట్లాడుతుండు. తెల్లారు లేస్తే ప్రభుత్వంలో ఉండగా ఏ విధంగా అయితే 18 గంటలు పనిచేసిండో ఇవాళ ప్రతిపక్షంలో కూడా మన హరీష్ అన్న పనిచేస్తున్నా లేదా తెలుసుకోవాలి. మనం హరీష్ అన్నకు మనం ఎప్పుడు పిలిపించినా మనం